నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు నా పక్షాన ముఖ్యమంత్రి పక్షాన పీసీసీ పక్షాన అభినందనలు అంటూ శుభాకాంక్షలు తెలిపారు పొన్నాం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 173 సర్పంచులు ఉంటాయి. సైదాపూర్ మండలంలో 2 గ్రామాలకు ఎన్నికలు కాలేదు. మొత్తం 171 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 171 సర్పంచులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా 108 మంది గెలిచారు. 11 మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వస్తున్నారు. అయితే నియోజకవర్గంలో మొత్తం 171 గ్రామ పంచాయతీలకు 119 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అవుతున్నారు. పేరు పేరున హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన, స్థానిక నాయకత్వం అందరి పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం సపోర్ట్ కొట్టుకోవాలి. ఒకసారి గట్టిగా మీ అందరికీ నా పక్షాన అభినందనలు. మొత్తం 173 సర్పంచులు హుస్నాబాద్ 7 మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి 2 సర్పంచ్ ఎన్నికలు కోర్టు తోటి కాలేదు. 171 సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా, ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతో కొంత చేస్తా ఉన్నారు. అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని, కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు. కానీ ఇయ్యాలటి వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టయితే మొత్తంగా 171 సర్పంచులు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు 108 మంది గెలిచిరు. అందరికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. 11 మంది ఇండిపెండెంట్ గెలిచినారు. 11 మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే రేకొండ లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము 11 మంది ఇండిపెండెంట్ గానే చూస్తా ఉన్నాం. ఆ 11 మంది కూడా మన వాళ్ళు అయినట్టయితే 119 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించడంపై కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను పిచ్చోలను చేస్తున్నారన్నారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పడం ఏమిటని అన్నారు. బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా తాను ప్రజలకు చెప్పాలన్నారు. అంటే కేటీఆర్ అధ్యక్షతన జరగనున్న పార్టీ సమావేశానికి రావాలని సూచించారు. ప్రజలకు ఉన్న ఓటు హక్కుతో వారికి బుద్ధి చెబుతారని వెల్లడించారు. ప్రజలు సైతం గమనించాలని అన్నారు. దొంగలను గెలిపించుకుంటే ఇదే పద్ధతి కొనసాగుతుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని, తాము ఎట్టి పరిస్థితుల్లో రానివ్వబోమని తేల్చి చెప్పారు. ప్రజలను పిచ్చోలం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండు. నేను కూర్చుని మా అందరికీ ఫస్ట్ కూర్చునేమో ఫస్ట్ గెలిచడం ఎంక సీట్లు ఉంటాయి, సెకండ్ గెలిచిన మధ్య సీట్లు ఉంటాయి, మూడోసారి కూర్చోండి ముందు సీట్లు ఉంటాయి. మాకు మూడోసారి గెలిచింది కాబట్టి 3వ సీట్లు ఉంటాయి. వీళ్ళ ఎంక సీట్లు ఎందుకు కూర్చురు అని అడుగుతా, వాళ్ళు ఏమి ఇచ్చారు, బాత్రూమ్లు దగ్గర అయితే అంట, అందుగురించి ఎంక కూర్చుంటారంట. ప్రజల గురించి శాసనసభ ఉందా, అసెంబ్లీ ఉందా, లేకపోతే నీ బాత్రూమ్ కొరకు ఎంక కూర్చుంటా అని చెప్తావా? అంటే ప్రజలను పిచ్చోలు అనుకుంటున్నాను. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పాలంటే రేపు 21వ తారీఖు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది రా. ఇప్పుడు నిరుపేద బిడ్డలను గులగొట్టిరు కదా. నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గులగొట్టించావా, నీ కాంగ్రెస్ పార్టీ పేరు మీద గులగొట్టించినా చెప్పు ప్రజలకు. కాబట్టి మీకు ప్రజలు ఇప్పుడు కాదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కు ప్రజల దగ్గరకు ఉంటుంది. నేను చెప్పినా ప్రజలు గుణపడని చెప్తారు. వాళ్ళకి టైం వస్తుంది. ఇలా వాళ్ళని బెదిరించో చేస్తున్నావు. నువ్వు ఏ పార్టీలో ఉండను చెప్పనోడవే, నువ్వు ప్రజలకు ఏం సేవ్ చేస్తావు? నువ్వు మీరు కూడా ఆలోచన చేయాలి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఏ పార్టీలో నేను ఉన్నా ఆయనకే తెలియదు. నేను టీఆర్ఎస్లోనే ఉన్నా ఇంకా అంటే ఇంకా అంతకన్నా సిగ్గుసేరం ఉన్నాయి కానీ ఉంటుందా? కాబట్టి అటువంటి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి దొంగలను గెలిపించుకుంటే ఇదే జరుగుతుంది.
కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని శాంతియుతంగా ధర్నా చేస్తే గత ప్రభుత్వం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మంత్రి సీతక్క పైన మరికొందరు కాంగ్రెస్ నాయకులపైన కేసులు నమోదు చేసింది. ఆ రోజు గత పాలకులు తప్పుడు కేసులు బనాయించడం వలన ఈరోజు ఆ కేసు విచారణకు కోర్టుకు హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ విచారణ 27వ తేదీకి వాయిదా వేసింది. కరోనా విపత్కర సమయంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు ఈరోజున్న గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారితో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు నేను, నాతో పాటు అభిజిత్ యాదవ్, వితూర్ చావ్లా, రంజిత్ మరికొంతమంది శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ కేసు విచారణకు హాజరవడం జరిగింది. నెక్స్ట్ 27వ తారీఖున తదుపరి డేట్ న్యాయస్థానం. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న కందుకూరు మరియు మహేశ్వరం మండలాల్లో 17 మంది భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారు. గతంలో భారతీయ జనతా పార్టీ సర్పంచులు 14 మంది ఉండగా ఈసారి ఆ సంఖ్య 17కు చేరింది. మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా నిర్మాణం చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గ ముద్దుబిడ్డ అందెల శ్రీరాములకు ధన్యవాదాలు తెలియజేశారు గెలిచిన సర్పంచులు. 2 మండలాల వచ్చి మనం అత్యంత మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి 17 మంది ఎంపీటీసీ సర్పంచులు గెలుచుకున్నాం మీరందరి కృషితోటి. అదేవిధంగా మన ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఊరు కూడా బంపర్ మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో 17 మంది మనం గెలుచుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే ప్రాంతంలో మహేశ్వరం కానీ కందుకూరు కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలుచుకునే విధంగా కష్టపడి ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన ప్రాంతంలో చాలా మంది తెలంగాణలో మహేశ్వరం అంటే ఒక వ్యక్తిగా ఉందనే విధంగా మనం అందరం పోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కానీ వాళ్ళకు ధీటుగా ఇవాళ కందుకూరు మండలంలో వాళ్ళకంటే ఎక్కువ సీట్లు గెలిచామంటే ఇలా భారతీయ జనతా పార్టీ కాషాయ దళం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మహేశ్వరంలో కూడా కొన్నింటి దగ్గర ఇద్దరు ఒకటైనా కానీ మనం తట్టుకోలేకపోయి అదేవిధంగా మహేశ్వరం కూడా 5 మంది సర్పంచులు గెలిచామంటే మీ కృషి, మీ బలం. రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి నిజంగా కూడా ఒక సేవకులాగా పనిచేద్దాం. మన సర్పంచ్ బాధ్యతను ఒక సేవకులాగా చేసి ఇతర పార్టీలకు కానీ విలేజ్ లో కానీ అరే భారతీయ జనతా పార్టీ సర్పంచ్ లాంటి ఏ విధంగా ఉన్నారో నేర్చుకునే విధంగా మీరు అందరూ ముందుకోవాలని ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవుకున్న భారత్ మాతాకి నాయకత్వం. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండాలో భవ్య తులసి వనం అపార్ట్మెంట్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. సేవ్ అవర్ లేక్ పేరిట ప్లకార్డులతో అపార్ట్మెంట్ నివాసంలో ఉండే అపార్ట్మెంట్ వాసులు చెరువు వద్ద నిరసన తెలిపారు. చెరువులో డ్రైనేజీ నీరు కలవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. ఇరిగేషన్ అధికారులకు తాము ఫిర్యాదు చేసిన వెంటనే డ్రైనేజీ నీరు కలవకుండా పనులు చేపట్టారని, కానీ చెరువులో ఉన్న డ్రైనేజీ నీటితో చుట్టుపక్కల దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగి ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందని అన్నారు. హైడ్రా ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులు ముందుకు వచ్చి చెరువుకు సంబంధించి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని కోరారు. సిఎస్ఆర్లో భాగంగా భవ్య తులసి వనం కన్స్ట్రక్షన్స్ వారే చెరువును అభివృద్ధి చేయడంతో పాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలిపారు. చెరువుకు సంబంధించి FTL బఫర్ జోన్ను అధికారులు నిర్ణయించి ఫెన్సింగ్ వేసి ఇస్తే ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా తాము అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. మేము భవ్య తులసి వనంలో ఉంటాం. ఏ బ్లాక్ ఫ్రంట్ లో ఉంటాం. అందులో మాకు విపరీతమైన పొల్యూషన్, స్మెల్, ఆ డోర్ ఓపెన్ చేయలేం. 24 hours మేము డోర్ క్లోజ్ చేసుకునే ఉంటున్నాము. పొద్దున లేదు, రాత్రి లేదు. పగలపూట ఏమో బయట చెట్లలో ఉన్న దోమలు వస్తున్నాయి, సాయంత్రం ఏమో ఫ్రెష్ దోమలు వస్తున్నాయి. సో విపరీతమైన స్మెల్. ఎవ్రీ ఇయర్ మా ఏసీలు 2 రిపేర్ వస్తాయి, 10,000 మినిమం.
చాలా ప్రాబ్లంగా ఉంది. ప్లీజ్ హైదరాబాద్ని ప్రొవైడ్ చేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని అందరినీ వేడుకుంటున్నాం. విపరీతమైన దోవలు, విపరీతమైన స్మెల్. మా విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైనేజ్ డైవర్షన్ అయితే చేస్తున్నారు. అది చాలా వరకు చేశారు, ఇంకొంత ఉంది పెండింగ్. అయితే డైవర్షన్ కాగానే ఇప్పుడు ఆ నీళ్లు ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఉన్నాయో చెరువులో, దయచేసి అది ఖాళీ చేయించాలి. అది ఖాళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ కమిషనర్ కానీ దీంట్లో కలగజేసుకొని మీ పత్రికాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ నీళ్లు ఖాళీ చేయించాలి. నీళ్లు ఖాళీ చేపిస్తేనే మాకు దోమల నుంచి ఈ యొక్క స్మెల్ నుంచి విముక్తి కలిగింది. అంతేకాదు సిఎస్ఆర్ స్కీమ్ కింద జిహెచ్ఎంసి వాళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు మన భవ్యాస్ కన్స్ట్రక్షన్ వారికి సిఎస్ఆర్ కింద డెవలప్మెంట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు. దాని ప్రకారము ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ల్యాండ్స్కేప్, గ్రీనరీ ఇవన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వారిని కన్సల్ట్ చేస్తే వాడు మాత్రం మేము రెడీగా ఉన్నామన్నారు. దయచేసి ల్యాండ్ ని ఐడెంటిఫై చేసి చెరువులో ఎంత ఎఫ్టీఎల్ ఉంది. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. 2 గంటలకు కోర్టు పేలిపోతుంది అని ఈమెయిల్ రావడంతో తనిఖీలు చేశారు బాంబ్ స్క్వాడ్ పోలీసులు. కోర్టులో ఉన్నవారిని అందరినీ బయటికి పంపించారు. కోర్టు లోపల పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. మెయిల్ రాగానే అలర్ట్ అయ్యారు సిబ్బంది. 11:30కి జడ్జీలతో సహా అందరినీ బయటికి పంపించి వేశారు సిబ్బంది. సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది అంటే పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పైన ఎవరు ఒకరు కూడా లేరు. ఎవరికి వచ్చింది అనేటువంటిది కూడా అన్నోన్ నెంబర్స్ అంట. అది పర్టికులర్ గానే తెలియదు. చూద్దాం, లెట్ us see. ఇంకా ప్రతిసారి ఇట్లా ఇది ఫస్ట్ టైం కాదు. కోర్టు ప్రిమిసెస్ లో బాంబు ఉందనే రూమర్స్, ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని, అదేవిధంగా అడ్వకేట్లను, జడ్జెస్ ని, స్టాఫ్ ను, క్లయింట్లను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటివి చాలా సార్లు జరిగాయి. దీనికి ఒక పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఆ ఏ నెంబర్ ద్వారా వచ్చింది అనేది దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏదో మామూలుగా మనము లైట్ గా తీసుకునేటట్టు కూడా లేదు. అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాలలో ఎప్పుడు ఎక్కడి నుండి ముప్పు ఈ హైదరాబాదు భాగ్యనగరానికి మొత్తము ఎక్కడ విధ్వంసాలు జరిగినా కూడా హైదరాబాదే మూలాలు అన్నట్టుగా ఉన్నటువంటిది కనుక మన హైదరాబాద్ లో ఇది ఏషియాలోనే పెద్ద క్రిమినల్ కోర్టు. సాహి ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్మికుల ధర్నా 11వ రోజుకు చేరింది. హైదరాబాద్ నాచారంలో సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్మిక మహిళలు తమకు 16,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా కంపెనీ కోసం నిరంతరం పనిచేస్తున్న మాకు జీతాలు పెంచకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని, ఇబ్బందులను భరించలేక రోడ్డుపైన ధర్నా చేస్తున్నామని మహిళా కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాహి కంపెనీ యాజమాన్యం మహిళా కార్మికులకు వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా మహిళా కార్మికురాలు ఎండ తీవ్రం కావడంతో మహిళా కళ్ళు తిరిగి పడిపోవడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పెద్దగా కోరుకోలే. 16,000 రూపాయలు జీతం ఇవ్వాలని, క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే ఒక్కరోజు డుమ్మా కొడితే 800 కట్ చేస్తున్నారు, అది ఆపాలని చెప్పేసి, మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, ప్రధానంగా జీతాలు పెంచాలనేటటువంటి డిమాండ్ మీద సాయి యజమాన్యానికి విన్నవించుకున్నా వినకపోవడంతో ఇందులో ఉండేటటువంటి కొంతమంది వర్కర్స్కి
సూపర్వైజర్ ప్రమోషన్ ఇచ్చి వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తే తట్టుకోలేక బయటకు వచ్చి యజమాన్య వేధింపులు ఆపాలి, మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఈరోజు 11వ రోజు. ఈ 11 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం మేము చర్చలు జరుపుతాం, సంప్రదిస్తాం అనేటటువంటిది కాకుండా మీరు లోపలికి రండి, సాధారణ స్థితి వస్తే పెంచుదామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు లేబర్ అసిస్టెంట్ జేసీఎల్ దగ్గర చర్చలు జరుగుతున్నాయి. నిన్న వాయిదా పడిన ఈరోజు వస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మహిళా కార్మికులందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే యాజమాన్యం డిస్టర్బ్ చేసేటటువంటి పేరుతో సీసీ కెమెరాలో బంధిస్తున్నారు. అట్లాగే వాష్రూమ్స్ కు బయటికి పోయినటువంటి వాళ్ళని కూడా వీడియోలు తీస్తున్నారు. ఎంత నీచమైనటువంటి సంస్కృతి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాం, వర్కర్లు లేకుండా కంపెనీ లేదు, కంపెనీ లేకుండా వర్కర్లు లేరు. సావధానంగా సమస్యలు పరిష్కరించి వర్కర్లందరినీ కూడా పనిలోకి తీసుకొని వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 300 మంది ఉంటే క్యాంటీన్ సౌకర్యం. పండుగలు న్యూ ఇయర్ను పురస్కరించుకొని నవరత్నాలతో తయారు చేసిన 7 వరాల నగలను అందుబాటులో ఉంచినట్లు ద డైమండ్ స్టోర్ చైర్మన్ చందులాల్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ డైమండ్ స్టోర్లో న్యూ కలెక్షన్స్ సంస్థ ఎండి శ్రీకాంత్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. 7 వరాల నగల్లో ఒక్కో సెట్కు ఒక్కో ప్రత్యేకత ఉందని తెలిపారు. కస్టమర్లు కోరుకున్న డిజైన్లు యాభరణాలు తయారు చేస్తామని తెలిపారు. Are very happy that we are unveiling our Navratna set today. 7 వారాల నగల కాన్సెప్ట్ లో మేము ఏదైతే చేసామో దిస్ సెట్ హ్యాస్ గాన్ వైరల్ all through the social network, all through the country. We are unveiling this piece today so that you all can have a closest look of it. We have made a set which can be worn on 7 days separately based on the weekday of the specific stone. And when all kept together, it becomes one good big bridal set. So it is like we have revived the concept of royal families which they used to have. 7 వారాల నగల కాన్సెప్ట్ ని కొద్ది రివైవ్ చేసి మోడర్న్ లుక్ లో తీసుకొచ్చాము. And thanks to the bride and their family who gave their inputs to us. Based on their inputs, we have made this design and created this particular piece. It was already adorned by her on 23rd of November last month. So diamonds gold use అయ్యింది, నవరత్నాలు అన్ని యూజ్ అయ్యాయి. ఇందులో 22,000 డైమండ్స్ వరకు కూర్చొని ఉన్నాయి. ఇందులో సెట్ అయ్యాయి. సెట్ ఎంత ఉంటుంది మొత్తం కాస్ట్? Cost is something that client has asked not to tell, so it is prohibited to tell now. Set actually takes 45 days to 50 days, but because of requirement, we had to close it in 15 days. On customization, first day design ఇచ్చాము, then changes చెప్పారు, దాని changes ని ఇంప్లిమెంట్ చేస్తూ కంప్లీట్ చేసాము.